Hi everyone, today we will see what are the top 5 electric cars which are sold in India recently. According to the battery size, mAh capacity or kWh capacity, a lithium ion battery most of the electric cars are manufacturing. The top 5 electric cars, what are the features, how they will give the mileage in the sense petrol or diesel, ఎన్ని లీటర్లు పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం వాడుతుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అకార్డింగ్ టు సీ దట్ వీ కెన్ సీ. బట్ ఒక్కసారి ఎలక్ట్రిక్ బ్యాటరీ చేంజ్ చేస్తే 500 లీటర్స్ పెట్రోల్ సేవ్ చేసినట్టు. 500 లీటర్స్ ఎంత కాస్ట్ అవుతుందో అంత బ్యాటరీ వీ కెన్ రీప్లేస్. అలాగే ఇన్ ఫ్యూచర్ యూ కెన్ సీ ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయంటే, మన పెట్రోల్ బంక్లు ఎలా ఉంటాయి, హైవేస్లో ఎలా వెళ్ళేటప్పుడు పెట్రోల్ బంకులు ఉంటాయి కదా, అలాగే పెట్రోల్ బంక్ ప్లేస్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ రాబోతున్నాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్లో మనం సింపుల్గా మనం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఛార్జింగ్ చేయనక్కర్లేదు. సింపుల్గా మనం గ్యాస్ సిలిండర్ ఇంట్లో అయిపోతే ఎలా తెచ్చుకుంటాం, అలా ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీస్ మన రోడ్ సైడ్, దట్ ఈస్ హైవే సైడ్ మోస్ట్ ఆఫ్ ద పెట్రోల్ బంక్స్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్గా ఫ్యూచర్లో రాబోతున్నాయి. అలాగే టు సేవ్ ఫాజిల్ ఫ్యూయల్స్ వీ నీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అలాగే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్స్ ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క కెపాసిటీ ఏంటి అకార్డింగ్ టు బ్యాటరీ సైజ్ మే బీ రిప్రజెంటెడ్ ఇన్ ఎంఏహెచ్ ఆర్ కేడబ్ల్యూహెచ్. అలాగే వాటి యొక్క బ్యాటరీ సైజ్ని బట్టి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు, ఎంత మైలేజ్ ఇవ్వగలదు అంటే బ్యాటరీ కెపాసిటీ బట్టి. అలాగే ఎలక్ట్రిక్ కార్స్ కూడా మంచి స్పేర్ పార్ట్స్ దొరికే కంపెనీ ఎలక్ట్రిక్ కార్స్ మనం చూస్ చేసుకుంటే బెస్ట్. అలాగే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్స్ మంచి కంపెనీ ఎలా ఉన్నాయో ఈ వీడియో. ఇండియాలో అందుబాటులో ఉన్న బెస్ట్ 5 ఎలక్ట్రిక్ కార్స్ అంటే సింగిల్ ఛార్జ్తో 500 కిలోమీటర్స్ వరకు వెళ్ళగల మంచి ఎలక్ట్రిక్ కార్స్ ఇవి. ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు మెల్లగా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఇఫ్ యూ గో ఫర్ మెట్రోపాలిటన్ సిటీస్, ఎలక్ట్రిక్ కార్స్ ఆర్ ఇంక్రీజింగ్. పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరగడంతో ఎక్కువగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 5 బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్లు, వాటి కెపాసిటీ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి టాటా నెక్సాన్ ఈవీ. టాటా నెక్సాన్ ఈవీ భారతదేశంలో గత నెలలో 2800 కార్లు సేల్ జరిగింది. ఇది ప్రస్తుతం ప్రైమ్ మరియు మ్యాక్స్ అనే 2 విభిన్న వేరియంట్లలో వస్తుంది. ప్రైమ్, నెక్సాన్ ఈవీ ప్రైమ్ అండ్ మ్యాక్స్ 2 ఉన్నాయి. వీటి కాస్ట్ 14.99 అంటే 15 lakhs నుంచి 20 lakhs వరకు షోరూమ్ ప్రైస్ ఉంది. దీంట్లో బ్యాటరీ మంచి బ్యాటరీ ఉంది. 30.2 kWh టు 40.5 kWh యూనిట్లతో ఉంటుంది. అంటే 30.2 kWh బ్యాటరీ కొద్దిగా తక్కువ సైజు. 400 కిలోమీటర్స్ వీ కెన్ ట్రావెల్ విత్ నెక్సాన్ ప్రైమ్తో. అంటే నియర్లీ 500 కిలోమీటర్స్ విత్ 40 kWh బ్యాటరీ వేసుకుంటే నెక్సాన్ ఈవీ మ్యాక్సిమం ఛార్జ్ 437 కిలోమీటర్ పరిధి దాని డిస్టెన్స్. అంటే నెక్సాన్ ఈవీ కార్ కొంటే ఖచ్చితంగా 500 కిలోమీటర్స్ నియర్లీ వీ కెన్ ట్రావెల్ వన్ సింగిల్ ఛార్జ్తో. అలాగే టాటా మోటార్స్ వాళ్ళు సెప్టెంబర్ 2022లో రీసెంట్గా టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కార్ ఈవీ నియర్లీ 800 యూనిట్స్ సేల్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చి 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఒక ఛార్జ్కు 300 కిలోమీటర్స్, అది కొంచెం తక్కువ డ్రైవింగ్ డిస్టెన్స్. టాటా టిగోర్ ఈవీ ప్రస్తుతం భారతదేశంలో ఎక్స్ షోరూమ్ ధర 12 lakhs, నియర్లీ 12.24 lakhs ఉంది. నెక్స్ట్ టాప్ ఎలక్ట్రిక్ కార్ వచ్చి ఎంజీ మోటార్స్ వాళ్ళు ఇయర్ 2022లో ఎస్యూవీ యొక్క 400 జెడ్ఎస్ఈవి అనే వెహికల్ ఎస్యూవీ యొక్క 412 యూనిట్స్, నియర్లీ 412 యూనిట్స్ సేల్ చేశారు. ఈ ఎంజీ జెడ్ఎస్ఈవి 50.3 పెద్ద బ్యాటరీ, టాటా నెక్సాన్ కన్నా పెద్ద బ్యాటరీ ఉంటుంది. మరియు ఒక్క ఛార్జ్కు నియర్లీ 461 కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తుంది. ఎంజీ జెడ్ఎస్ఈవి ప్రజెంట్ కాస్ట్ వచ్చి 22 lakhs నుంచి 23 lakhs వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ జెడ్ఎక్స్ఈవి. అలాగే హుండాయ్ కోనా ఇండియాలో లార్జెస్ట్ మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వెహికల్.
ఎలక్ట్రిక్ హుండాయ్ వెహికల్స్ వాళ్ళు దక్షిణ కొరియా కార్ల కంపెనీ సంస్థ ఈ నెలలో భారతదేశంలో కోనా ఎలక్ట్రిక్ నియర్లీ 120 యూనిట్స్ విక్రయించగలిగింది. ఇది బ్యాటరీ సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది, 39.2 kWh. అంతకుముందు చెప్పినాము ఎలక్ట్రిక్ కన్నా, అంటే కెపాసిటీని బట్టి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇది కూడా. మరియు ఛార్జ్కి 450 కిలోమీటర్లు ఈజీగా వెళ్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చి 23 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రిక్ కార్ వచ్చి BYD E6 MPV. ఇండియాలో సెప్టెంబర్లో 2022లో E6 MPV యొక్క 63 యూనిట్స్ నియర్లీ. BYD E6 MPV. BYD E6 ఎలక్ట్రిక్ కార్ వచ్చి 71 kWh బ్యాటరీ ఉంటుంది. 71 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది దీనికి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్స్ వరకు మ్యాక్సిమం ప్రయాణిస్తుంది. ప్రస్తుతం దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 29 lakhs నియర్లీ. ఇవే కాదు, చాలా ఉన్నాయి. మారుతి సుజుకి వెగాన్ R ఉంది, టాటా టియాగో కూడా ఉంది, అలాగే BMW iX ఉన్నాయి. ఇవన్నీ టాప్ తర్వాత వస్తాయి 5 కార్స్ తర్వాత. మహీంద్రా వేరియటో వస్తుంది, వోల్వో XC40, హుండాయ్ కునా. ఇవన్నీ మంచి మంచి కంపెనీలు. వాటి యొక్క స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీని బట్టి మనం ఎలక్ట్రిక్ కార్స్ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ కార్ అంటే ఆ కార్ తీసుకునేస్తే వాటి స్పేర్స్ దొరకలేదంటే, సపోజ్ ABCD XYZ కంపెనీ తీసుకుంటే వాటి స్పేర్స్ దొరకలేదంటే మనం కారు కొని వేస్టే. అలాగే టాటా మోటార్స్ కానీ, హుండాయ్ కానీ, టాటా టిగోన్ కానీ, టాటా నెక్సాన్ ఇవి కానీ, ఈవెన్ మారుతి సుజుకి కానీ, ఇవన్నీ బెస్ట్ కంపెనీ కార్లు కాబట్టి ఎలక్ట్రిక్ కార్స్. వాటి స్పేర్స్ ఫ్యూచర్లో కంపల్సరీ దొరుకుతాయి. దొరకపోయినా కూడా వాటి రీసేల్ అంటే కంపెనీ వాళ్ళే భరిస్తారన్నమాట కొన్ని పార్ట్స్. దిస్ ఈజ్ అబౌట్ టాప్ 5 ఎలక్ట్రిక్ కార్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా at high prices to low prices. Best 5 electric cars you can purchase. Please like, subscribe and press bell icon. Thank you.